అంటే ఫైట్స్ అంటున్నారు, చాలా ఉన్నాయి ఫైట్స్. మీరే చేశారా, డూప్ ఏమన్నా యూజ్ చేశారా? లేదా ఆవిడే చేసిందండి, దూరం నుంచి అలా చూస్తున్నాం. అందుకే మిమ్మల్ని చూడగానే మాకు అర్థమైపోయింది. అందరూ డూప్ అని అక్కడ ఏం లేదండి, డూప్ చేసే ఇంత సీన్ లేదు. బట్ వీ కెప్ట్ ఇట్ వెరీ రియల్ అండ్ రా. బట్ వీ వర్క్ వెరీ హార్డ్ బికాజ్ ఏదో వచ్చేసి దిగేసి చేసేయడం కాదు. సో వీ రిహర్స్డ్ క్వైట్ అ బిట్. చిన్నవి చాలా నొప్పేస్తాయి. ఇప్పుడు మీకు దీంట్లోనే చూసిన ఒక వ్యాన్లో ఒక ఫైట్ ఉంటుంది, అది పట్టుకొని ఒక తన్నాలన్నమాట. బట్ అది పట్టుకోవడంలో యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ బాడీ అప్. ఇంతే లిఫ్టింగ్, బట్ ఎంత కష్టం తెలుసా టు లిఫ్ట్ యువర్ బాడీ అప్. అక్కడ నొప్పులు వస్తాయి కానీ యాక్చువల్ సీక్వెన్స్లో కాదు. ఇన్ ద ప్రాసెస్ ఇట్ టు మేక్ ఇట్ లుక్ ఫ్లాలెస్, అది చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫైట్ అంటే గుర్తుకొచ్చిందండి ఫస్ట్. అంటే ఒక మాట విన్నాను, నిజమో కాదు మరి, మనోజ్ గారు ఫైట్ సీక్వెన్స్ ఏమైనా చేశారా, డైరెక్ట్ చేశారా? అవును, క్లైమాక్స్ మనోజే హెల్ప్ చేశాడు నాకు. అచ్చా అచ్చా. బికాజ్ డాడీ నేను ఉంటాం క్లైమాక్స్లో. అండ్ చాలా ఎలిమెంట్స్, సముద్రగాని గారు, సిద్దిక్ గారు, దెవర్ లాట్ ఆఫ్ పీపుల్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్లైమాక్స్ అనమాట. అండ్ ఫైట్ సీక్వెన్స్ అండ్ వెరీ లిమిటెడ్ బడ్జెట్ అండ్ వెరీ లిమిటెడ్ టైమ్. సో ఇంకా ఎవరిని తీసుకురావాలంటే మనోజ్ని, బికాజ్ హీ రియలీ నో. తను అందరికీ ఒక యాక్టర్ పరంగా మనోజ్ తెలుసు, కానీ మనోజ్లో ఒక అద్భుతమైన డైరెక్టర్ ఒకరు కూడా ఉన్నారు. అది ఎప్పుడు బయటకు వస్తాడో ఆ దేవుడు ఎరుగా. పాపం ఆయన చాలా ఏళ్ళ కిందనే ట్రై చేశాడు కదా. ఐ మీన్ ఇట్లాంటి ఫైట్ సీక్వెన్స్లు కానీ. నేను మీకు తెలుసాలోనే చూసారండి మీరు. ఎగ్జాక్ట్లీ, సినిమా పేరు గుర్తుకు రాలేదు కానీ అవునండి. పార్కోర్ అనేది మనోజ్ చేసి చూపించే తెలిసింది అందరికీ, ఓ ఇలా కూడా ఉంటుందా ఇంకో ఫైట్ సీక్వెన్సెస్ అని. ఓకే, బట్ ఏంటంటే ఒకటి సడన్గా వచ్చింది సినిమా అంటే ఏమైనా ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నారా? ఇప్పుడు రిలీజ్కి ఒక 1 వీక్ ఆర్ 10 days ముందు నుంచే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రమోషన్స్ అండి. ద రీజనింగ్ బీయింగ్, మేము అనౌన్స్ చేసింది కూడా వినాయక చవితికి అనౌన్స్ చేసాం మేము. నో మ్యాటర్ నేను ఎంత గీ పెట్టి అరిచినా సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు.